ఆ రోజు పాఠశాల లేకపోవడంతో పిల్లలందరూ రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. అటుగా వస్తున్న బృందాన్ని చూస్తూనే, అక్క, ఈరోజు ఏం ఆడుకుందాం అంటూ బృందా చుట్టూ చేరారు. బృందా వారికి కొత్త కొత్త ఆటలు నేర్పిస్తూ వాళ్లకి ఎన్నో మంచి విషయాలు చెబుతూ ఉంటుంది. మేము బృందావనం వెళ్ళొచ్చాము కదా, అక్కడ కృష్ణ మందిరంలో భగవంతుడికి ఎలా సేవలు చేశారో అలా ఆడుకుందాం నవ్వుతూ అంది. అక్క, నేర్పించు అందరూ ఉత్సాహంగా అరిచారు. అక్క ఎవరి పనిని ఎలా చేయాలో అందరికీ అర్థం అయ్యేలా సవివరంగా చెప్పింది. గోపి పల్లవి రాధాకృష్ణులు లాగా వచ్చి నిలబడ్డారు. అనిరుద్ గురువుగా వచ్చి కూర్చున్నాడు. అతని తమ్ముడు, చిన్నవాడు, తన అన్న దగ్గరకు వచ్చి పక్కన కూర్చున్నాడు. నారాయణ పూజారిగా వచ్చి పూజ మొదలు పెట్టాడు. క్రింద పడుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇంతలో బృందా ఫోన్లో కీర్తన పెట్టింది. గోవిందం ఆది పురుషం తమాహం భజామి గోవిందం ఆది పురుషం. కీర్తనకి అనుగుణంగా ఈశ్వర్ విజయ్ మృదంగం కరతాళం వాయిస్తున్నారు. ముకుంద, పార్దు, దేవి, సుమతి భక్తులుగా గొంతు కలిపారు. నారాయణ గట్టిగా శంఖం పూరిస్తున్నట్టుగా అరిచాడు. అక్కడ ఉన్న పూజా ద్రవ్యాల మీద నీళ్లు జల్లి హారతి వెలిగించి గంట కొడుతూ హారతి పూర్తి చేశాడు. రాము, నారాయణ దగ్గర హారతి తీసుకుని అందరి దగ్గరికి వచ్చాడు. అందరూ హారతి తీసుకున్నారు. నారాయణ భగవంతునికి నివేదించిన నీరు తీసుకొని అందరి తలల మీద జల్లాడు. అందరూ బిగ్గరగా హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. వారి ముఖాలు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి. వారు సర్వం మర్చిపోయి పరవశంలో మునిగిపోయారు. కారులో కూర్చున్న రామనాథం గారు వాళ్లనే తదేకంగా చూస్తున్నారు. ఏమిచ్చుకుంటే ఇంత ఆనందం లభిస్తుంది? కోట్లు ఇవ్వని ఆనందం. ఈరోజు ఈ పిల్లలు ఆటలు నన్ను ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ చిన్నారులే రేపటి పౌరులు. వీరు ప్రపంచ గతులను మార్చగలరు. చిన్నప్పుడు చేసుకునే మంచి అలవాట్లే రేపు పెద్దయ్యాక పెద్ద లక్ష్యాలకు బాటలు వేస్తాయి. కల్మషం లేని ఈ పిల్లలలో కృష్ణ ప్రేమ బీజాన్ని నాటి శ్రద్ధ నీరుతో పెంచితే విశ్వాసం పూలు పూసి ఆ మధుర పరిమళం అందరికీ అనుభూతి అవుతుంది. తల్లిదండ్రులు, గురువులు వారికి మార్గదర్శకులుగా అవ్వాలి అనుకుంటూ వారి వైపు మురిపంగా చూస్తూ వారిని అభినందించేందుకు వారి దగ్గరకు నడిచారు. సందేశం భక్తి రసామృతో అనే పుస్తకం నుండి గ్రహించబడింది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.